హాయ్ అండి. హౌ టు పే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిల్. సో సింపుల్ అండి. దీనికి అన్ని యాప్స్కి ఉన్నట్లే, అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఉన్నట్లే హెచ్డిఎఫ్సికి కూడా పేజ్ యాప్ అని ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే మామూలుగా ఆర్సీబీ వాళ్ళు కూడా చాలా ప్రమోట్ చేశారు. సో జస్ట్ దీంట్లో మనము కార్డ్ లింకప్ చేసుకుంటే చాలా ఈజీగా మనము దీన్ని పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో కిందికి హోమ్ పేజ్ ఇది. కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అని ఉంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ కార్డ్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ పేమెంట్ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఎవ్రీ మంత్ 15th బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో క్లిక్ చేసిన తర్వాత పే. సో ఇక్కడ మినిమం అమౌంట్ డ్యూ అంటే మనము ఈ మంత్ స్కిప్ చేయడానికి మాత్రం 200 రూపీస్ పే చేస్తే ఈ అమౌంట్ నేను పే చేయలేను, 200 రూపీస్ పే చేస్తానంటే 200 రూపీస్ ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్కి, మన భాషలో మాట్లాడుకుంటే ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే 200 పే చేయాల్సి వస్తుంది. అలా కాదు నేను మొత్తం టోటల్ అమౌంట్ డ్యూ అనేది పే చేస్తాను అంటే మనము పేమెంట్ అనేది కింద సెలెక్ట్ చేసుకొని సో ఇది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసామంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి డ్యూ డేట్ ఈ 1177 కూడా మనం పే చేయాల్సింది 5th లోపు, December 5th లోపు పే చేయాలి. సో ఇంత చిన్న అమౌంట్కి అంత టైం తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అంత టైం వరకు నేను పెట్టుకొని ఒకవేళ December 5th తర్వాత ఒక పేమెంట్ చేయలేదు అంటే మళ్ళీ మనకి కస్టమర్ కేర్ దగ్గర నుంచి కాల్స్ అనేవి, రికవరీ ఏజెంట్ దగ్గర నుంచి కాల్స్ అనేవి రెగ్యులర్గా ఇంకొస్తూ ఉంటాయి. సో ఈ 5th లోపే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే ఇప్పుడు పేమెంట్ ప్రొసీడ్ టు పే. సో ఆల్రెడీ లింకప్ అయింది కాబట్టి ఈ అకౌంట్లో కూడా నేను అమౌంట్ ఉంది. సో యాప్ ద్వారానే పేమెంట్ అనేది చేసేస్తున్నా. ఇట్స్ డన్. సో పేమెంట్ అనేది అయిపోయింది. సో వ్యూ బిల్ కొట్టామంటే మనకి ఇక్కడ ఏం లేదు. సో మామూలుగా వేరే యాప్స్లో కూడా మనము చూసుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. ఇలా వెళ్ళి మనం ఇక్కడ దీంట్లో ఇవి 2 యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఈ మధ్య. సో హెచ్డిఎఫ్సి ఇక్కడ మనకి ఇంతకుముందు డ్యూ ఉండింది కదా 1177, ఇప్పుడు ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. సో ఇది మామూలుగా దాంట్లో కూడా చూపిస్తుంది. సో మీకు 25,000 లిమిట్, కొత్త కార్డు కాబట్టి 25,000 1 మంత్ ఫస్ట్ డ్యూ కడుతున్నా. సో ఇలా మనం పేమెంట్ అనేది చాలా సింపుల్గా పేజ్ యాప్ యూజ్ చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ రవి శాస్త్రి. Thank you for watching.